జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 16వ డివిజన్ గణేష్ నగర్లో 6 సంవత్సరాల పవన్ తేజ, 2 సంవత్సరాల నిహారిక, 2 చిన్నారులపై వీధి కుక్క దాడిలో 2 చిన్నారులకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానికులు హాస్పిటల్కి తరలించారు. ఇంటి ముందు గేటు దగ్గర ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేసిన కుక్క సీసీ కెమెరాలో రికార్డైన దాడి దృశ్యం. కార్పొరేషన్లో ఇప్పటికే ఇలాంటి సంఘటనలు అనేక సార్లు జరిగాయని, కుక్కల దాడిపై అధికారులకు పాలక వర్గానికి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని, రోడ్లపై తిరగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పేర్కొన్నారు. ఏం కొట్టలే అది ఆమె కొట్టడానికి ఏం పోలే కానీ కుక్కని ఏం కొట్టిన పోలే కానీ ఆ పోలీసు వస్తుంటే వచ్చేది. గుడ్ జాబ్. ఇక్కడ ఇక నాన్న ఒక్క నిమిషం. రైట్, గుడ్. ఇక్కడ చూడు. అంకుల్ మేము మధ్యాహ్నం గాజుల షాప్కి వెళ్ళేటప్పుడు తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఏం సమాధానం చెప్తారు? మేము ప్రతిసారి మీడియా ముందు మేము ఒకటే చెప్తా ఉన్నాం, చాలా ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడన్నా పట్టించుకోండి అనేసి అన్నాం. ఈ ప్రమాదం జరిగిన దాకా మీరు కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే పాలక వర్గాల మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాబోయే ఎలక్షన్లల్లో మీకు ఓటుతోటి బుద్ధి చెప్తారు. ఇది మీరు ఈ పాలన సరైనది కాదు. ఇప్పటికైనా కుక్కల మీద, దోమల మీద. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ అతి ప్రమాదంలో ఉన్నది. ప్రతిసారి పిల్లలు కుక్క కాటుకు బలవుతున్నారు. పదే ఎన్నోసార్లు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రాలు ఇచ్చినాం. మీరు ప్రమాదం జరిగిన తర్వాత కుయ్యి అనేసి డాగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి చేయడం కాదు, ప్రమాదం జరగక ముందుకే వాటిని మీరు నివారించాలనేసి చెప్పినాం. ఏ రోజు చోన పట్టుకోలే. ఈడ పాలక వర్గానికి ప్యాకేజీలు మాట్లాడుకొని కాంట్రాక్టర్లకి పైసలు ఇవ్వకుండా పనులని నెట్ట రోడ్డు మీద వదిలిపెట్టేసి ఈరోజు నేను మేయర్ అనేసి తిరుగుతున్నారు. కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి మీరు ఏం చేసిర్రు? ఏదన్నా మీరు ఒక పర్ఫెక్ట్ వర్క్ చేసిర్రా? వీళ్ళని కార్పొరేషన్ ఏదైతే అధికారులను అడిగితే కార్పొరేషన్లో ఫండ్ లేదంటారు. ఫండ్ లేకపోతే దశాబ్ది ఉత్సవాలు, ఆ ఉత్సవాలు, మహిళా ఉత్సవాలు, ఈ ఉత్సవాలు అనేసి ఈ ఫండును మొత్తం ఎందుకు ఖర్చు పెట్టారు? పిల్లలకి చాలా ప్రమాదం ఉన్నది. ఈడ అర్ధగంట సేపు వర్షం పడితే ఎస్ఎన్డిపి ప్రాజెక్టు వర్క్ నడవట్లేదు. రేపు వచ్చే ప్రమాదం కూడా ఇప్పుడైనా గుర్తించండి. ఈ కుక్కలని రేపు ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము వచ్చి పెద్ద ఎత్తున మీ గేట్లకు తాళాలు వేస్తామనేసి మేము చెప్తా ఉన్నాం. అట్లనే సాయంత్రం 5 గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటికి రానికి ఉండదు. ఇక్కడ కుక్కలతోటి రక్షణ ఉండదు, తర్వాత దోమలతోటి ఇళ్ళకి బయటికి రాలేని పరిస్థితి. ఇక్కడ దోమల మందులు ఉండవు, ఒక రోడ్లు సఖి ఉండవు. ఎన్నోసార్లు రోడ్ల మీద పడి కాలు చేతులు ఎరగొట్టుకున్నారు ఇక్కడ ప్రజానికం. మేము ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా కానీ చెవుల ఏదో దూదులు పెట్టుకునేట్టు వినిపించుకోకుండా మీ ప్రవర్తన మీరు కొనసాగించుకున్నారు. ఈరోజు మళ్ళీ క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాలేమో కార్పొరేషన్ల వర్గపోరుగు సరిపోయింది, ఒక్క సంవత్సరం ఏమో మీరు ఉత్సవాలకు సరిపోయింది.